యేసుక్రీస్తు యొక్క పరిచర్య, ఆయన తన 30 ఏట బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించారు. ఆరంభించను అని ఉంటుంది. సరిగ్గా దానికి సైమల్టేనియస్గా ప్యారల్గా జరుగుతున్న కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, యోహాను చెరపట్టబడ్డాడు. యోహాను చెరపట్టబడి అరెస్ట్ చేయబడి ఉన్నాడు. అయితే ఒక రోజున అదే యోహానుకు సంబంధించినటువంటి అంటే ఇదంతా కూడా మనకి అవసరం లేనటువంటి విషయం అయినప్పటికీ వీ నీడ్ టు కన్సిడర్, దాన్ని చూడాలి, ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్ లేకపోతే ప్రతి సంఘటన మన జీవితంలో ఒకటి జరుగుతుంది అంటే అది ఏది కూడా ఐసోలేటెడ్గా, ఇండిపెండెంట్గా, సపరేట్గా జరగదు. దానికి కనెక్ట్ అయ్యి చాలా విషయాలు ఉంటాయి. నేను మాట్లాడేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే దీని వెనకాల ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది. దాని వెనకాల దానికి ఇంకోటి, ఒకటి ఏదో ట్రిగ్గర్ చేస్తే దాన్ని ఇంకోటి ట్రిగ్గర్ చేస్తే అది ఎక్కడికి నడిపిస్తే అలాగా ఒకదానికోటి కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి సంఘటనకి కనెక్ట్ అయినటువంటి సంగతులు అనేకం ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను చెరపట్టబడ్డాడు. ఆ చెరపట్టబడ్డ తర్వాత యోహాను చెరపట్టబడిన తర్వాత హేరోదు యొక్క కుమార్తె హేరోదు ఎదుట డ్యాన్స్ చేసిందట. హేరోదు అందరి ముందు డ్యాన్స్ చేస్తే, నీకేం కావాలంటే అది ఇస్తా అడుగుమని అడిగినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఎవరిని అడిగింది తెలుసా? వాళ్ళ అమ్మని అడిగింది. ఏం కావాలో అడుగు కోరుకోమన్నాడు అని అంటే, దీనికి సంబంధించిన దీన్ని వ్యతిరేకించినటువంటి ప్రవక్త, దీనికి వ్యతిరేకించినటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? జాన్ ద బ్యాప్టిస్ట్. యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను, జాన్ ద ఇమ్మర్సర్ అంటాం. అనగా ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను అనబడుతున్నటువంటి ఆ యోహాను తల నరికి నాకు పళ్ళెంలో పెట్టిమని అడిగింది. ఆ అమ్మాయికి ఎందుకు అడుగుతుందో, ఏమడుగుతుందో ఆ అమ్మాయికి తెలియదు. ఈ ఎందుకు అడిగింది అంటే, తను చేసిన పనిని యోహాను క్వశ్చన్ చేసినందుకు, అడిగినందుకు ఆ పగని, ఆ ద్వేషాన్ని అలగబెట్టుకొని ఆ తల అడిగిందట. ఆ చెరలో ఉన్నటువంటి యోహాను ఇంకా ఆ యొక్క హేరోదు ఏం చేయాలో అర్థం కాక, అయ్యో మాట తప్పలేను కదా అని చెప్పి, సో ఏదేమైనా సరే పోయి తల నరికిచ్చి తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి ఇచ్చారు. సరే, అక్కడితో అయిపోయింది ఈ వార్త. ఈ విషయాన్ని ఇది జరుగుతున్న టైంకి, ఇది జరిగే సమయానికి యోహాను చెరపట్టబడ్డ తరువాత యేసుప్రభు యొక్క పరిచర్య మొదలైంది. ఇప్పుడు యోహాను తల నరికిన తర్వాత ఆయన పరిచర్య ఇంకా పెద్దగా అవుతుంది. నేను యాక్చువల్గా ఇవన్నీ కూడా ప్రస్తుత క్రైస్తవ పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అడ్రస్ చేయడానికి ఈ మాటలు చెప్తున్నాను. యాక్చువల్గా మన మెసేజ్కి దీనికి ఏ సంబంధం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, యోహాను చెరపట్టబడితే యేసు ప్రభు పరిచర్య ప్రారంభమైంది. ఆయన పరిచర్య ప్రారంభం ఎలాగుందంటే, ఆయన అపోస్తలులను పిలిచి వారికి దయ్యములను వెళ్ళగొట్టే అధికారము, రోగుల్ని స్వస్థపరిచే అధికారము, ఆ యొక్క అథారిటీస్ వారికి ఇచ్చి వారిని పంపించాడు. ఇద్దరిద్దరినిగా పంపించాడు. వారందరూ వెళ్ళారట. ఈ యోహాను తల కొట్టించినప్పటికీ వీళ్ళు తిరిగి వచ్చారు. వీళ్ళు పరిచర్య చేసి తిరిగి వచ్చారు. వీళ్ళు వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నారు. ఇదంతా మీకు అర్థం కావడానికి 4 సువార్తలు కలిపి చదవాలి. 4 సువార్తలు కలిపి చదవాలి. ఒకటి మత్తయి సువార్త. నేను రెఫరెన్సెస్ చెప్తాను, జస్ట్ నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21 దాకా ఒక మిరకిల్ రాస్తుంది. ఆ మిరకిల్ని మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21 దాకా. మార్కు సువార్త 6వ అధ్యాయం, యాక్చువల్గా అది 39-48 కానీ ఇంకా ఎక్కువనే ఉంటుంది అది. ఆ తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయము మీరు 30వ వచనం నుండి ఆ తర్వాత 41వ వచనం 44 వరకు చదవాలి. ఓకే, మార్కు సువార్త 6వ అధ్యాయం 30 నుండి 44 వరకు చదవాలి. ఆ తర్వాత చూడండి ఒకసారి, లూకా సువార్త 6వ అధ్యాయం 10 నుండి 17 వరకు చదవాలి.
ఇక్కడ కూడా ఒక మిరకిల్ రాస్తుంది. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. ఈ 4 సువార్తల్లో ఒక మిరకిల్ గురించి రాస్తుంది, ఒక అద్భుతము సూచక్రియ రాస్తుంది. ఎవరన్నా చెప్పగలరా అదేం సువార్త? కెన్ ఎనీబడి? ఏం మిరకిల్ చెప్పగలరా? ఇప్పుడు మీరు చదివిన రెఫరెన్సెస్లో ఉన్నటువంటి కామన్ ఒక అద్భుతం ఉంది. అద్భుతం ఏంటో చెప్పగలరా? 5 రొట్టెలు 2 చేపలు, ఎంతమంది? 5,000 కుటుంబాలు తినడం. ఈ అద్భుతం జరగక ముందు స్టోరీ నేను చెప్తున్నాను. ఆ అద్భుతం జరగడం అంతవరకే తెలుసు మనకి. కానీ దానికి బ్యాక్డ్రాప్ హిస్టారికల్ అనగా సైమల్టేనియస్గా తర్వాత దానికి ప్యారల్గా జరుగుతున్నటువంటి అప్పుడున్న సమకాలీన పరిస్థితులు మనకు తెలిసి ఉండడం చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి. ఇక్కడ యోహాను తల కొట్టబడి తీసుకొచ్చి ఆ వార్త యేసుప్రభుకి తెలిసే సమయానికి ఆ వార్త యేసుప్రభు దగ్గరికి రావడం ఒక ఎత్తు అయితే, అట్ ద సేమ్ టైం ఆయన పంపించినటువంటి ఆ శిష్యులు వచ్చి దయ్యములు మాకు లోబడుతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు అని చెప్పి చాలా సంతోషంగా తమ వార్త చెప్తున్నారు. ఇవన్నీ పరిస్థితుల మధ్యలో యేసుప్రభు మాత్రం ఒంటరిగా, ఇక్కడ ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకంగా రాస్తుంది. ఈ యోహాను గురించిన విషయం విన్న తర్వాత ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడట. ఒక ప్లేస్కి వెళ్ళిపోదాం, ఈ పరిస్థితులు దాటి ఒంటరిగా గడపడం కోసం, దుఃఖపడడం కోసం, ఆ బాధ కోసం, ప్రార్థన చేయడం కోసం వెళ్ళిపోవడం ఒకటి. రెండవది, మీరు బాగా అలసిపోయి వచ్చారు, అరణ్యంలోనికి వెళ్దాం, విశ్రాంతి తీసుకుందాం రండి అన్నట్టుగా ఒకటి. అంటే సువార్త చేసి చాలా అలసిపోయి వచ్చారు, అలసట పొందిన మీకు ప్రైవేట్గా ఒక సపరేట్ విశ్రాంతి అవసరం, పదండి అని చెప్పి అరణ్యంలోకి తీసుకెళ్ళడం. ఇవి 2 అన్నీ కలిపి జరుగుతున్నాయి ఇక్కడ. సరే, ఏదేమైనా కూడా వారు ప్రయాణమే వెళ్తూ ఉంటే వెళ్ళే ఆ స్పాట్ దగ్గరికి వచ్చేసరికి ఆ తిబెరయ సముద్రపు గలిలయ సముద్రపు ఒడ్డు అనబడుతున్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చేసరికి మీరు గమనించండి, అనేక మంది బహుజన సమూహములు వీళ్ళందరూ కూడా కూడుకొని రావడానికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నాట్ జస్ట్ యేసుప్రభు మాత్రమే కాదు, ఆయన శిష్యుల పరిచర్య మాత్రమే కాదు, యోహాను చెరపట్టబడడం, యోహాను తలగొట్టించబడడం, ఇవన్నీ కలిపి అందరూ కలిసి అలా వచ్చారట. వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటే ఎంతమంది? 5,000 కుటుంబాలు వచ్చాయి. వితౌట్ ఎనీ ఇన్విటేషన్, వితౌట్ ఎనీ ప్రోగ్రామ్, లేకపోతే ప్లాన్డ్ ప్రోగ్రామ్ కాకుండా జస్ట్ ఊరికి అలాగ వచ్చేసారు. అందరూ రండి ఆయన్ని కలుసుకుందాం. ఎందుకు అంటే వీళ్ళందరి వెనకాల కొంతమంది ఏమో యోహాను చెరపట్టబడ్డాడనే బాధ, యోహాను తల నరికించబడ్డాడనే మాకు బాప్తిజం ఇచ్చిన యోహాను చనిపోయాడు, మేము ఎలాగా అనే బాధతో ఒక కొంతమంది ఆలోచన అయితే, వారి దగ్గరికి పంపబడినటువంటి యేసుప్రభు యొక్క అపోస్తలులు ఇద్దరిద్దరుగా వచ్చి స్వస్థపరచబడి దయ్యాలు వెలగొట్టి వారి మధ్య జరిగించిన అద్భుతాలు, సూచక్రియలు, వారు ప్రకటించిన సువార్త ఇంకొక పక్కనైతే, ఇప్పుడు వీటన్నిటికీ కారణమైన యేసుప్రభు దగ్గరికి అందరూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆ సూచక్రియలో మనకు నేర్పించబడే ఒక 4 పాఠాలు నేర్చుకుంటాం ఈ రోజుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు, దేవుని యొక్క పనిచేసే సేవకుల మరణము దేవుని దృష్టికి చాలా విలువైంది. అలాంటిది ఏదైనా జరిగింది అంటే ఈ భూమి మీద పరిచర్య ఇంకో లెవెల్కి వెళ్ళింది అని అర్థం. ఆమెనండి గట్టిగా, ఆమెనండి గట్టిగా. ఒక గృహంలో, ఒక కుటుంబంలో ఒక పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోతాయి, ఒక ఇంట్లో, నేను ఇది ప్రతి ఒక్క ఫెనరల్ జరిగేటప్పుడు, కుటుంబాన్ని ఆదరించేటప్పుడు నేను చెప్పే మాటలు ఇవి. కంపల్సరీ ఈ మాటలు షేర్ చేస్తాను. ఒక కుటుంబంలో ఒక పెద్ద, నాట్ యాక్సిడెంటల్గా జరగడం గురించి నేను మాట్లాడలేదు, కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే తమ వయస్సును, తమ యొక్క జీవిత కాలాన్ని ముగిస్తే విడువబడిన కుటుంబం యొక్క ప్రమోషన్ వారి మరణంతో కలిసి ఉంటుంది. మరొకసారి అర్థమవుతుందని మాట్లాడింది. ఆ పెద్దవారు మరణం ఏదైతే ఉందో విడువబడిన కుటుంబానికి సంబంధించిన ప్రమోషన్ వారికి కనెక్ట్ అయి ఉంటుంది.
ఇది బైబిల్లో చాలా సందర్భాలు చూపించగలం, మాట్లాడుకోగలం. అనేకమైనటువంటి కారణాలు, సందర్భాలు, లేకపోతే వాటికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఒకరి మరణం, కుటుంబంలో కుటుంబ పెద్ద మరణిస్తే మిగిలిన కుటుంబం వారి యొక్క ప్రయాణము, వారి ఆత్మీయ ప్రయాణము, వారి వ్యక్తిగత ప్రయాణము ఇంకో లెవెల్కి దీవించబడుతుంది. అక్కడ ఒక దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఎలాంటి పరిస్థితికి వస్తారంటే, అయ్యో మా ఈ స్థితి ఆ చనిపోయిన వారు చూడకుండా చనిపోయారే అనే విధంగా వీరి దీవెన ఉంటుంది. కానీ పరిస్థితి ఏంటంటే, వారు మరణిస్తే వీరికి ఆ ప్రమోషన్ వస్తుంది. ఇది కుటుంబానికి సంబంధించిన విషయం. అయితే దేవుని పరిచర్యలో దైవజనులు లేకపోతే అపోస్తలులు కావచ్చు, యేసు ప్రభు ఏర్పరచుకున్న 12 మంది అపోస్తలులు ఎవరు నార్మల్గా చనిపోలేదు. నార్మల్ డెత్ ఎవరికీ జరగలేదు. అలా కాకుండా పరిస్థితులను ఎదురాడి ఎవరైనా సరే మరణించుంటే ఆ ప్రాంతంలో గొప్ప ఉద్యమం రాబోతుంది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మరణము ఎప్పుడైనా సరే లాభకరమైనది అని చెప్తుంది బైబిల్. మరణం ఎప్పుడైనా, అందులోనూ భక్తుల మరణం, దైవజనుల దేవుని పరిచర్యలో ఉండే వారి మరణం ఇంకా లాభకరమైంది. పరిచర్యకి, తర్వాత సంఘ క్షేమాభివృద్ధికి చాలా విలువ గలది దేవుని దృష్టికి. ప్రేషియస్ థింగ్ అది. వాట్ ఈస్ ద ప్రేషియస్ గిఫ్ట్ దేవుని సన్నిధిలో అంటే, ఆయన భక్తులు ఆయన కొరకు, ఆయన పరిచర్య కొరకు మరణించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను మరణం క్రీస్తు యేసు పరిచర్యని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. అయితే ఇందులో వాళ్ళందరూ కూడా ఆ సందర్భంలో వారందరూ కూడా తమ హృదయాలు నీరుగారిన వారై, లేకపోతే ఇబ్బంది పడి వాళ్ళందరూ వస్తే 5,000 కుటుంబాలు వస్తే అక్కడ ఒక మాట రాస్తుంది. వారందరినీ యేసుప్రభు చూసినప్పుడు వాళ్ళకి అనిపించిందంట, వాళ్ళందరినీ చూస్తే ఆయనకి ఏమనిపించింది తెలుసా? ఒక మాట రాస్తుంది. ఏమన్నాడు తెలుసా? వీరందరూ కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు అన్నాడట. వాళ్ళందరూ ఎలా కనిపిస్తున్నారు ఇప్పుడు? కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు వీళ్ళు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఆ కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని చెప్పి వారి యందు కనికరపడ్డాడు అని రాస్తుంది. వారి యందు కనికరపడి రోగులను స్వస్థపరిచి వాక్యం బోధించి అవంతా అయిపోయిన తర్వాత వారిని ఇక ఇప్పుడు అన్ప్లాన్డ్ మీటింగ్ కదా, ప్రిపరేషన్ ఏమీ లేదు, ప్లాన్ లేదు, ప్రిపరేషన్ ఏం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూర్చున్నారు, కాబట్టి వాళ్ళందరూ వచ్చున్నారు, కాబట్టి ఇప్పుడు వీళ్ళకి భోజనం లేదు. ఒక పక్కనేమో విల్డర్నెస్ అరణ్యం అంటాం, వెనకాలేమో కొండ, ఇంకో పక్కేమో సముద్రం. అక్కడున్నారు వాళ్ళు. ఆ స్పాట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఒకసారి. ఒక పక్కన ఏముంది? విల్డర్నెస్ అరణ్యం అంటాం, అందులోకి వెళ్ళి బ్రతకలేము, సర్వైవ్ అవ్వలేము ఒకటి. రెండోది వెనకాల కొండ, ఇంకో పక్కన సముద్రము లేదా గల్లే సముద్రం అంటాం. ఇది దాటడానికి దాదాపుగా ఇక తెడ్లు వేసుకుంటూ వెళ్ళాలి. రోయింగ్ అంటాం కదా, ఆ పడవలో ఇది చేస్తూ తెడ్లు వేస్తూ వెళ్ళాలి. ఒక్కసారి అంటే వీళ్ళు నడవాలన్నా ప్రయాణించాలన్నా దూరమే. అప్పటికే భోజనం ఏర్పాట్లు ఏం చేసుకోలేదు, ఎవరి దగ్గర కూడా భోజనం లేదు. అలాంటి టైంలో వాళ్ళందరూ ఈ మిరకిల్, అద్భుతం అంటాం. అద్భుతం అనండి ఒకసారి. బైబిల్లో రాయబడిన ప్రతి అద్భుతము నాట్ జస్ట్ మిరకిల్, నాట్ జస్ట్ స్పిరిచువల్ లేకపోతే హెవెన్లీ ఇంటర్వెన్షన్, బట్ ఇట్ ఈస్ అ లెసన్ ఫర్ ఎవ్రీ సోల్. ప్రతి సోల్కి అవసరమైన పాఠం అందులో ఉంటుంది. అందుకే దాన్ని మిరకిల్ అనరు, ఏమంటాం? సూచక క్రియ అంటాం, సైన్ అంటాం. అనండి ఒకసారి. ఆ సూచక క్రియ అంటే, ఆ సూచక క్రియ అనేది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, ప్రతి తరంతో మాట్లాడుతుంది, ప్రతి వ్యక్తితో. రికార్డ్ చేయబడిన ప్రతి మిరకిల్, ఈ బైబిల్లో మీరు ఏదన్నా మిరకిల్ లాగా మీకు కనిపించింది, ఇదిగో మృతతుల్యమైనటువంటి గర్భం కలిగినటువంటి కుమారుని అన్నది, అదొక మిరకిల్, అదొక సూచక్రియ, అది ప్రతి తరంతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అలాగే ఇక్కడ మనకి మెన్షన్ చేయబడుతున్నటువంటి ఈ 5 రొట్టెలు 2 చేపలు అక్కడ ఉన్నటువంటి 5,000 కుటుంబాలకి పంచిపెట్టడం అనేది కూడా ఇది పాఠాలు బోధిస్తూ ఉంది. అందులో అతి ప్రాముఖ్యమైన, నేను డీటెయిల్స్ అన్నీ మాట్లాడలేదు కానీ ఇప్పటికీ మనకు అవసరమైనటువంటి ఒక లెసన్స్ మాత్రం తీసుకుంటాం, ఇప్పటి కోసం మాత్రమే. ఇదివరకు ఎప్పుడు అనేక మార్లు ధ్యానించాం దీన్ని, బట్ ఈరోజు కొంచెం కొత్తగా ఇంకొంచెం వివరంగా చూస్తాం. ఈ మిరకిల్
ఈ మిరకల్ జరగడానికి, లేకపోతే ఆ సూచక్రియ జరగడానికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఎవరెవరికి బాధ్యతలు ఉన్నాయి? అక్కడ ముగ్గురుగా డివైడ్ చేస్తాం. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు ఒకరైతే, రెండు, ఆయన ఎన్నిక చేసిన, ఆయన పిలుచుకున్న అపోస్తలులు. అనండి ఒకసారి, కొంచెం అనండి గట్టిగా. అపోస్తలులు అంటే ఆయన 12 మందిని ఎవరినైతే సెలెక్ట్ చేసుకొని అపాయింట్ చేస్తారో ఆ 12 మంది అపోస్తలులు ఓ పక్క. రెండు, మూడవది కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నటువంటి ఈ యొక్క భోజనం కొరకు ఎదురు చూస్తే వీళ్ళందరూ. ఇక్కడ ఆకలి ఎంతమందికి ఉంది అంటే ఏం చెప్పాలి మనం? ఈ మూడు తెగల్లో ఆకలి ఎంతమందికి ఉందంటే ఏం చెప్తారు మీరు? ఎవరెవరికి ఆకలిస్తుంది ఇందులో? మీకు కాదు, నేను ఇప్పుడు కాదు అంటే ఓకే, మీ లోపలికి పోయి నాకు ఆకలిస్తుందా లేదా అది అడగట్లేదు నేను. అక్కడ మాట్లాడుకునే ఆ మూడు విషయాలు, ముగ్గురులో ఎవరికి ఆకలిస్తుంది? మీకు ఎవరికి ఆకలిస్తుంది అనిపిస్తుంది మనకి? అందరికీ ఆకలిస్తుందా? మాట్లాడండి ఏదో ఒకటి. కాపరు లేని గొర్రెలు అనబడే వాళ్ళకి ముందు ఆకలిస్తుంది. వాళ్ళ ఆకలి తీర్చడం ప్రధానమైనటువంటి విషయం. తర్వాత చూడండి ఒకసారి. ఆ కాపరు లేని గొర్రెలు అని పిలువబడే వారికి మొదటి ప్రయారిటీ. ఆ తర్వాత వారిని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు పిలువబడే వాళ్ళకు కూడా ఆకలిస్తుంది. క్రీస్తు ఆకలి. ఈ ముగ్గురి ఆకలి మాత్రం ఒకటే. ఆకలి అంటే అదొక అవసరం. ఆకలి అనేది ఒక అవసరం. ప్రతి ఒక్కరి ఆకలి వేరువేరుగా ఉంది. కూర్చున్న వాళ్ళకేమో ఫిజికల్గా ఫుడ్ కావాలి. అక్కడ కూర్చున్న వారికి, అనగా వాక్యం వినటానికి యేసుప్రభు దగ్గరికి కాపరిని గొర్రెలని ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఫిజికల్ ఫుడ్ కావాలి, ఒకటి. రెండు, ఈ అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళందరినీ వడ్డించి పెట్టడం, తర్వాత క్రీస్తు యొక్క ఆజ్ఞ అనుసరించడం, ఇది వీళ్ళ ఆకలి. క్రీస్తు ఆకలి వారందరికీ కనికరం చూపించడం ఆయన ఆకలి. వారందరి మీద కనికరపడడం ఆయన ఆకలి. అయితే గమనించండి ఒకసారి. ఒక 4 విషయాలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఒక 4 ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సో క్రీస్తు ప్రభు ఆయన అడిగారు, ఎంతమంది మీరే భోజనం పెట్టండి అన్న తర్వాత, మీరే భోజనం పెట్టండి అన్నంత వరకు మనందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత వారు ఇదిగో ఏమేముందో చూడండి అంటే వాళ్ళు తీసుకొచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. 5 యవల రొట్టెలు అంటే అదొక బీదవాని ఆహారం, చిన్నవాని ఆహారం అని అర్థం. ఒక బీదవాడు చిన్నవాని ఆహారము 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. ఒక చిన్నవాని కడుపు నింపే భోజనం అది. ఒక బీదవాని ఆహారం, ఒక చిన్నవాని కడుపు నింపే ఆహారం మాత్రం అక్కడుంది. కానీ ఆకలి ఎంత ఉంది? ఒక 3 విషయాలు మీకు చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. 3 విషయాలు. నెంబర్ 1, ఈ 3 విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఆకలి, ఆహారం అనండి ఒకసారి. 2, పని సమయం. 3, అవసరము, ధనం. ఈ 3 కేటగరైజేషన్ని గమనించండి ఒకసారి. మరొకసారి. మొదటిది మాట్లాడుకున్నాం, ఆకలి, ఆహారం. ఓకే, ఆకలి, ఆహారం. రెండవది పని సమయం. మూడవది అవసరం, ధనం. ఒక్కటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో ఆహారం ఎక్కువ ఉందా, ఆకలి ఎక్కువ ఉందా? మళ్ళీ చెప్పాలి. ఆకలి ఎక్కువ ఉందా, ఆహారం ఎక్కువ ఉందా? ఆకలి ఎక్కువ ఉంది, ఆహారం తక్కువ ఉంది. తర్వాత పని సమయం అనండి ఒకసారి. ఓకే, ఇప్పుడు చెప్పండి ఒకసారి. మనకి పని ఎక్కువ ఉందా, సమయం ఎక్కువ ఉందా? ఆలోచించండి ఒకసారి. పని ఎక్కువ ఉందా, సమయం ఎక్కువ ఉందా? సమయం ఎందుకు ఎక్కువ ఉంది అంటే
ఏం పని చేయాలో చేయాల్సిన పనులన్నీ స్కిప్ చేసి మర్చిపోయి ఇగ్నోర్ చేసి వాటిని పనేం లేదన్నట్టుగా టైంపాస్ చేయడానికి మనం ఉన్నాం కాబట్టి, నిర్లక్ష్యంగా ఉన్నాం కాబట్టి మనకి సమయం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా దేవుని పని చేయడానికి సమయం కొంచెమే ఉంది. దేవుని పరిచర్య పని చేయడానికి సమయం కొంచెమే ఉంది, పని చాలా ఉంది. పని ఎక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది అనండి ఒకసారి. పని ఎక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది. తర్వాత మూడోది అవసరం, ధనం అనండి ఒకసారి. ఏది ఎక్కువ ఉంది? ఇది బాగా అర్థమవుతుంది. అవసరం ఏమో ఎక్కువ ఉంది, ధనమేమో తక్కువ ఉంది. ఓకే, ఒక్కసారి ఆలోచించండి ఒకసారి. ద సేమ్ థింగ్. ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో, మిరకల్ అనేది ఓన్లీ ఫుడ్కి సంబంధించింది మాత్రమే కాదు. ఈరోజు మనకు కూడా ఇదే అవసరం దగ్గర కూర్చొని ఉన్నాం. పనేమో చాలా ఉంది, సమయం తక్కువగా ఉంది, నాకు సమయం సరిపోవట్లేదు. నిజంగా నిద్ర మేల్కొని మత్తు విడిచి సరిగ్గా ఆలోచిస్తే నేను చేయవలసిన చేయగలిగిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చిన పని చాలా ఉంది. కానీ నా పరిస్థితి ఏంటంటే చేయడానికి నాకు సమయం కొంచెమే ఉంది. నాకున్న సమయంలో అన్నీ చేయలేకపోతున్నాను. సమయం ఎందుకు ఎక్కువ ఉందంటే పనిని గుర్తించక సమయం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందేమో. తర్వాత అవసరాలేమో చాలా ఉన్నాయి. నాకు ఇంత మనీ ఇచ్చినా ఖర్చు పెట్టగలిగినంత పని నా దగ్గర ఉంది. అవసరం నాకు ఉంది. ధనం తక్కువ, అవసరం ఎక్కువ. ఆకలి ఏమో ఎక్కువ, ఆహారం ఏమో కొద్దిగా. ఆ ఆహారాన్ని బీదవాని ఆహారం, చిన్నవాని ఆహారం అని చెప్పబడుతుంది. ఒక బీద చిన్నవాడిని కడుపు నింపదగినంత ఆహారం మాత్రమే అక్కడ ఉంది. కానీ 5,000 కుటుంబాలు ఆకలితో ఉన్నాయి. మరి ఏం చేద్దాం? సో ఇందులో ఒకటి 5 రొట్టెలను 2 చేపల్ని ఆయన చేతుల్లోకి తీసుకోవడం, ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞత చెల్లించడం. ఇదంతా ఎవరు చేస్తారు? క్రీస్తు ప్రభు ఆయన చూస్తారు. అది ఆయన బాధ్యత. సో నేను మాట్లాడేది కూర్చొని రిసీవ్ చేసుకునే వారి బాధ్యత గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే, మరొకసారి ఈ మిరకల్లో ఇంతవరకు మనం ఎన్నో ధ్యానించుండొచ్చు, ఎన్నోసార్లు దీన్ని చూసుండొచ్చు. కానీ ఈరోజు మాత్రం ఓన్లీ కూర్చొని రిసీవ్ చేసుకునే వారికి సంబంధించిన బాధ్యతల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఓన్లీ 4 విషయాలు చెప్తాను. ఓకే, బాగా వినండి ఒకసారి. ఇక్కడ నాకు ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని తెలిసింది. ఓకే, ఆకలి ఎంత ఉందో, ఆహారం ఎంత ఉందో తేలింది, లెక్క తేలింది. ఓకే, అవునా? అంతేనా? ఆహారం ఎంత ఉంది అంటే 5 రొట్టెలు, 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు, ఒక బీద చిన్నవాని ఆహారం ప్రొవిజన్ ఇక్కడ ఉంది. ఆకలి ఎంత ఉందంటే 5,000 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నాకు, ముందు ఆయన తీసుకొని కృతజ్ఞత చెల్లించారా, ముందు కూర్చోబెట్టాడా? ముందు కూర్చోబెట్టాడనే వాళ్ళు చేయొద్దండి ఒకసారి. ముందు కూర్చోబెట్టిన తర్వాత కృతజ్ఞత చెల్లించాడు అందామా? లేకపోతే కృతజ్ఞత చెల్లించిన తర్వాత కూర్చోబెట్టాడా? ఏమండి, ఎవరు మాట్లాడలేదు. కూర్చోబెట్టడమే ముందు, కూర్చోబెట్టడమే ముందు అనే వాళ్ళు చేయొద్దండి. ఇందాక ఎవరు ఎత్తలేదు మరి. ఓకే, మొదటి బాధ్యత రిసీవ్ చేసుకునే వాళ్ళు. మాకు కూడా అంతే అండి. మాకు కూడా ఆకలి ఎక్కువ ఉంది, పని ఎక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది, ఆకలి ఎక్కువ ఉంది, ఆహారం కొంచెమే ఉంది, అవసరం ఎక్కువ ఉంది, ధనం కొంచెమే ఉంది, మాకు కూడా మిరకిల్ కావాలి అనుకునే వాళ్ళకి సంబంధించిన 4 బాధ్యతలు గుర్తు చేస్తారు. దీస్ 4 రెస్పాన్సిబిలిటీస్ విల్ ఎక్స్ట్రాక్ట్ యువర్ మిరకిల్. ఆమెనండి గట్టిగా. రైట్. నంబర్ 1, మొదటిది కూర్చోబెట్టండి అనండి ఒకసారి. దిస్ ఈస్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ బిఫోర్ యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పట్టుకొని కృతజ్ఞత చెల్లించడం కంటే ముందే కూర్చోబెట్టాలి అనండి ఒకసారి. కొంచెం గట్టిగా అనాలి. ఓకే, దీన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మార్నింగ్ సర్వీస్ మనకు సరిపోదు. ఎలా కూర్చుండబెట్టబడ్డారు? అపోస్తలులు కూర్చుండబెట్టారు. అక్కడుండి రిసీవ్ చేసుకోవాల్సిన వారు కూర్చుంటున్నారు. ఆకలితో ఉన్నవారు కూర్చుంటున్నారు. ఎప్పుడు కూర్చోబెడతాం మనం మామూలుగా అయితే?
నేను భోజనాలకి ఎప్పుడు కూర్చోబెడతాం? ఇప్పుడు ఆదివారం ఫస్ట్ సండే మనకి భోజనాలు ఉంటాయి కదా, ఎప్పుడు మనం భోజనాలకి వదిలేస్తాం? అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ అయ్యి రెడీ అయ్యి అన్నీ పెట్టిన తర్వాత ఇంకా రండి ఇంకా పోదాంపా భోజనం చేద్దాం అంటాం. అయితే కూర్చోబెట్టాలంటే ముందు ఏం జరగాలి? భోజనం సిద్ధపరచబడాలి. బాగా వినాలి ఒకసారి మాట. సో ఈ కూర్చోవడం అనేది ఎలా కూర్చున్నారని రాస్తుంది అక్కడ. అదే ఎట్లా? 50 100 50 100 ఓకే. 50 ఒక పక్కన, ఓకే, ఒక్కొక్క రో ఒక్కొక్క 100 మంది చొప్పున 50 మంది చొప్పున కూర్చుంటే అప్పుడు తెలిసింది 5000 కుటుంబాలు ఉన్నాయని. కూర్చోబెట్టబడడం అనండి ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి అనండి ఒకసారి. మనము కూర్చోవడం అనేది పెద్ద సమస్య. కూర్చుండబెట్టడం అనేది పెద్ద సమస్య. మనం ఎందుకు కూర్చోము అంటే వీ డోంట్ బిలీవ్. కూర్చుండబెట్టడం అనేది విశ్వాస క్రియల్లో మొదటిది. రిసీవ్ చేసుకోవాలనుకునే వారి బాధ్యతలో మొదటిగా మనకి ఇవ్వబడిన పని అది కూర్చోవడం అనండి ఒకసారి. కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే డిసిప్లైన్ అని అర్థం, క్రమపరచుకోవడం అని అర్థం. అది కూడా క్రమం ఉంది. నా సీట్ ఎక్కడో అక్కడ కూర్చోవాలి, నా పొజిషన్ ఎక్కడో అక్కడ కూర్చోవాలి. నేను ఇష్టం వచ్చిన చోట కూర్చుంటానంటే కాదు, కానీ దేవుడు నా కొరకు సమాజంలో ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో కూర్చోవాలి. కూర్చోబెట్టండి అనండి ఒకసారి గట్టిగా. ఓకే, ఫస్ట్ యూ సిట్ డౌన్ అండ్ లెట్ అదర్స్ టు సిట్. ఇతరులను కూడా కూర్చోబెట్టండి. సో నేను ఇక్కడ కూర్చున్నాను, నా పక్కన కూర్చో. సో ఈ క్రమము లేకుండా ఆయన చేతుల్లోకి తీసుకొని ప్రార్థన చేయలేదు. ముందు క్రమపరిచిన తరువాతే, ఒక క్రమబద్ధమైనటువంటి ఆ యొక్క లైన్ పంక్తుల్లో కూర్చుండబెట్టిన తరువాతే ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. బాగా వినాలి ఒకసారి. ఒకటి, కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి. మనము ఎక్కడెక్కడ కూర్చోలేదు. ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్. వీ డోంట్ డిసిప్లైన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస లేమిని బట్టి విశ్వాసం లేదు కాబట్టి కూర్చోము. ఈ కూర్చోవడం అనే దాని గురించి మాట్లాడడానికి యాక్చువల్గా అయితే దీన్ని నేను లవోదికయ సంఘం యొక్క వర్తమానం అనగా లవోదికయ సంఘానికి రాయబడిన విషయాల్ని కలిపి మాట్లాడాలి. యాక్చువల్గా అక్కడ మీరు దౌర్భాగ్యులు, దరిద్రులు, గుడ్డివారు, దిగంబరులు అయి ఉన్నారని ఎరుగక అంటాడు. ఆ అవసరం నాకు ఉందని నాకు తెలియదు. కారణం ఏంటంటే లవోదికయ పట్టణానికి 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ద రిచెస్ట్ సిటీ. 2, అక్కడ మెడిసిన్ చాలా శ్రేష్టమైన మెడిసిన్ ఉంటుంది. అందులోనూ ఒక మెడిసిన్ చాలా పాపులర్. ఏం మెడిసిన్ తెలుసు? అది కండ్లను హీల్ చేసే మెడిసిన్. ఎక్కడ? లవోదికయలో. ఒకటి రిచెస్ట్ సిటీ, ధనం కలిగినటువంటి పట్టణం అది. 2, అక్కడ మెడిసిన్ ఉంది, ఐ మెడిసిన్ ఉంది. అట్టు అనగా ఐ విజన్కి సంబంధించిన మెడిసిన్ అక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ నంబర్ 3, మూడోది ఉంది బ్లాక్ ఊల్. కాస్ట్లీ బ్లాక్ ఊల్ దొరికేది కూడా అక్కడే. అంటే ఈ మూడింటిని అక్కడ పెట్టి మీరు దరిద్రులు అంటాడు. సంఘాన్ని ఏమంటున్నాడు? మీరు దరిద్రులు. తర్వాత మీరు మీ పట్టణంలో కాస్ట్లీ ఊల్ దొరకొచ్చుగాక బట్ మీరు దిగంబరులు అంటాడు. నెక్స్ట్ నంబర్ 3, మూడోది, మీ గుడ్డివారు, మీరు ఐ మెడిసిన్ మీ పట్టణంలో ఉండొచ్చు కాక బట్ యు ఆర్ బ్లైండ్. మనం ఏదేది ఉందని అతిశయిస్తున్నామో అవన్నీ లేవు అన్నట్టుగా మెన్షన్ చేయబడుతుంది. సో అవన్నీ మీరు ఎరుగరట. వీటన్నిటి గురించి మీకు తెలియదు. మీరు దరిద్రులు, గుడ్డివారు, తర్వాత దౌర్భాగ్యులు, తర్వాత దిగంబరులు, గుడ్డివారు అని మీరు ఎరుగక నేను ధనము సమృద్ధి సంపాదించుకున్నాను, అన్నీ నాకు ఉన్నాయి అనుకునే పొజిషన్లో మీరు ఉన్నారు. కాబట్టి మీరేం చేయండి? ఫస్ట్ కూర్చోండి, ఫస్ట్ సిట్ డౌన్ అంటాడు.
క్రమము అనేది అక్కడ నేర్పించబడుతుంది. యాక్చువల్గా రెండు కలిపి మాట్లాడాలి, సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఒకటి, కూర్చుండాలి, కూర్చుండబెట్టాలి. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనండి అన్నమాట. ఓకే, సో ఎక్కడెక్కడ మనం కూర్చోలేదు, దేవుని సన్నిధిలో కూర్చోలేదు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూర్చోలేదు, ఆయన సన్నిధిలో ఆయన ఉపదేశించే ఇంకోటి తెలుసా, కూర్చుండబెట్టండి అనేది సలహా ఇచ్చాడు ఆయన. కొంచెం కూర్చోండి అని బ్రతిన్లాడా? చెప్పాలి నాకు ఒక్కసారి, బ్రతిన్లాడా? కొంచెం కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి అని బ్రతిన్లాడా? వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అని బ్రతిన్లాడా? సలహా ఇచ్చాడా? కూర్చుంటే ఆలోచిద్దామని ఏమైనా సలహా ఇచ్చాడా? ఏమని రాస్తుంది అక్కడ? మత్తయి, మార్కు ఇద్దరు కూడా ఒక వర్డ్ రాశారు. ఏం వర్డ్ తెలుసా? వారికి ఆజ్ఞాపించాడని. అనండి ఒకసారి అన్నమాట. కూర్చోవడం అనేది ఇట్ ఈస్ అ కమాండ్మెంట్. అద్భుతమైనటువంటి మొదటి ఆజ్ఞ, బాధ్యత కూర్చోవడం, డిసిప్లైన్. విశ్వాసంతో కూర్చోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన. ఏ ఏరియాలో అయితే మనం ఇంకా కూర్చోలేదో, సెటిల్ అవ్వలేదో, ఇంకోటి తెలుసా, కూర్చోవలసిన చోట కూర్చోక ఇంకో చోట కూర్చుంటాం. అపహాసకులు కూర్చుంటూ చోట కూర్చుంటాం. ఎక్కడ అపహాసకులు అంటే దే బ్లేమ్ గాడ్, దేవుణ్ణి బ్లేమ్ చేసి అపహాసకులతో అక్కడ కూర్చోవడం గురించి కాదు, కానీ ఆయన సన్నిధిలో కూర్చోవడం గురించి, కూలబడ్డం గురించి మాట్లాడుతున్నాడు. సరే, ఇక రెండవ బాధ్యతను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన కూర్చుండబెట్టిన తర్వాత అప్పుడు ఆయన ఆ 2 చేపలను 5 రొట్టెలను చేతిలోకి తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లేదా ఆశీర్వదించి వాటిని దీవించి విరచి వారికి అప్పగించాడు. రెండవ బాధ్యత ఏమండి? సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? రెండోది ఏంటండి? ఫస్ట్ది ఏం మాట్లాడుకున్నా? కొంచెం గట్టిగా మాట్లాడాలి. కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి. రెండోది ఏంటంటే తీసుకోవాలి, వడ్డించాలి. అనండి గట్టిగా, కొంచెం గట్టిగా మాట్లాడాలి. తీసుకోవాలి, వడ్డించాలి అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు చేతుల్లో నుంచి కలెక్ట్ చేసుకోవాలి, చేసుకున్న దాన్ని కూర్చున్న వారికి వడ్డించాలి. మనం ఏ వాక్యమైతే వింటున్నామో, ఏ వాక్యమైతే తీసుకుంటున్నామో, వచ్చి కూర్చొని విని నేర్చుకుంటున్నామో దాన్ని వడ్డించడం అనేది జరగాలి. వడ్డించకపోతే ఆ 5 రొట్టెలు 5 రొట్టెలుగానే మిగిలిపోతాయి. చాలాసార్లు మన దగ్గర జరిగే విషయం ఏంటంటే మన నుంచి వాక్యం బయటికి వెళ్ళదు. నోటితో చెప్పడం మాత్రమే కాదు, క్రియతో కూడా చెప్పాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకసారి మాట, దేవుని రాజ్యంలో ఎవరు అల్పులు ఎవరు అధికులు అంటే, దేవుని రాజ్యంలో ఈ ఆజ్ఞలన్నీ అనుసరించకుండా ఇతరులను అనుసరించమని చెప్పేవాడు ఆయన రాజ్యంలో మిక్కిలి అల్పులుగా ఎంచబడతారు. 2, దేవుని రాజ్యంలో చూడండి ఒకసారి, అనుసరించి దాన్ని చెయ్యమని చెప్పేవాడు ఘనులుగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రం. తీసుకోవాలి, వడ్డించాలి, తీసుకోవాలి, వడ్డించాలి. అనండి ఒకసారి అన్నమాట. ఓకే, తీసుకోవాలి, వడ్డించాలి. ఓకే, 4 బాధ్యతలు మాత్రం నేను మాట్లాడుతున్నాను. నంబర్ 1, కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి. అనండి ఒకసారి అన్నమాట. కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి. రెండవది తీసుకోవాలి, వడ్డించాలి. తీసుకోవాలి, వడ్డించాలి. మనం తీసుకున్న దాన్ని ఖచ్చితంగా ఇతరులకి పాస్ చేయడం, సువార్త ప్రకటించడం. దేవుని గురించిన సంగతులు ఏం విన్నామో, ఏం నేర్చుకున్నామో, ఆదివారం ఏం విన్నామో, లేకపోతే ప్రతిరోజు ఏం వింటున్నామో, విన్నదాన్ని మనము ధ్యానించి అరిగించుకోవడం ఎంత అవసరమో అంతే అవసరం ఇతరులకు చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూర్చోవాలి, 2 తీసుకోవాలి, వడ్డించాలి. బాధ్యత అది. ఆ తీసుకొని వడ్డిస్తున్నప్పుడు మల్టిప్లై అవుతుందండి. అక్కడ లెక్క తేలినప్పుడు 5 రొట్టెలు 2 చేపలే, ఆయన చేతుల్లోకి తీసుకున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలే, ఆయన విరిచినప్పుడు 5 రొట్టెలు 2 చేపలే, ఈవెన్ శిష్యుల చేతికి ఇచ్చినప్పుడు కూడా అవి 5 రొట్టెలు 2 చేపలే. ఆ శిష్యులు వాటిని వడ్డిస్తున్నప్పుడు అవి మల్టిప్లై అవుతున్నాయి. ఆ మల్టిప్లికేషన్ కెపాసిటీ ఎక్కడుంది అంటే మనం వడ్డిస్తున్నప్పుడు కలుగుతుంది. మనం ఎప్పుడు
మనం ఎక్కడ ఆగిపోయాము అంటే నేను వింటున్నానా లేదా అనే దగ్గర ఆగిపోయాం. కానీ విని అనుసరించి నేను ఇంకా పంచాల్సి ఉంది, మల్టిప్లై చేయాలి, నా దగ్గర నుంచి బయటికి వెళ్ళాలి. అది దేవుని యొక్క వాక్యము నేను విని అరిగించుకొని నేను అనుసరించి దాన్ని ఇతరులకు పంచాలి. పంచేటప్పుడు అది మల్టిప్లై అవుతుంది. ఆ మల్టిప్లికేషన్ మన దగ్గర జరుగుతుంది. ఆమెనండి గట్టిగా. ఓకే, కూర్చుండబెట్టాలి. 2 తీసుకోవాలి, వడ్డించాలి. ఇక మూడోది ఉంది. మూడోది ఏంటంటే నీ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి, తర్వాత తృప్తి పొందాలి. మూడోది ఏంటండి? వేచి ఉండాలి, తృప్తి పొందాలి. అనండి ఒకసారి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. 50-100 కూర్చున్నారు కదా, 5 రొట్టెలు 2 చేపలు అయిపోతాయి, ఆయన ఒక్కడి దీన్ని అయిపోతాయా? వడ్డించబడుతున్నప్పుడు నీ ప్లేస్ దాకా వస్తాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఏ స్థానంలో కూర్చోబెట్టాడు అక్కడ కూర్చోబెట్టాడు కదా, నీ ప్లేస్ దాకా వచ్చేదాకా వెయిట్ చేయి. కొంచెంసేపు వెయిట్ చేయడం కూడా, కూర్చోవడం విశ్వాసం అయితే, తీసుకొని వడ్డించడం విశ్వాసం అయితే, ఈవెన్ వెయిట్ చేయడం కూడా విశ్వాసమే. కదా ఈయన తీసుకుపో, ఈయన సపరేట్ చర్చ్ నడిపిస్తుంటాడు. బాబు నువ్వు వదిలేసే, కన్న తీసుకో. అవును, పిల్లలందరినీ తీసుకెళ్ళొచ్చు కదా. ఓకే, రైట్. ఏమేమి మాట్లాడుతున్నాం మనం? కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి. 2 తీసుకోవాలి, వడ్డించాలి. మూడోది ఏం చెప్పాను? వెయిట్, వేచి ఉండాలి, నీకు వడ్డించిన దాంతో తృప్తి పొందాలి. వారు ఇష్టం వచ్చినంత, కింద వాక్యాలు కూడా రాస్తున్నాయి, మీరు చదువుతున్నారో లేదో చదవ ఒకసారి, ఫస్ట్ నుంచి పెట్టి ఒకసారి. చదవ ఒకసారి. మార్కు 6:39-40. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. 39-40, 6:39-40. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపించను. వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. ఇది కూర్చుండాలి, కూర్చోబెట్టాలి. రెండోది అక్కడ ఉన్న చదివేసి నెక్స్ట్ తీసుకోవాలి, వడ్డించాలి. మార్కు 6:40. ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచి పెట్టెను. ఓకే, తీసుకోవాలి, వడ్డించాలి. మూడోది, థర్డ్ వన్, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత ఇది మార్కు 6:42, తర్వాత యోహాను 6:11. వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను, వారు తృప్తిగా తినిన తరువాత. ఓకే, ఇక్కడ వేచి ఉండుట అనండి ఒకసారి మాట. వేచి ఉండడం దేనికోసం అంటే నీ కోసం ఎంత కావాలో, ఎంత రావాలో, ఏ సమయానికి రావాలో ఆ సమయానికి వస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. నీ సమయం కోసం వెయిట్ చేయి, తొందరపడద్దు. చాలా పాపాలు, చాలా అసహనము, చాలా గర్వము, లేకపోతే కోపము, లేకపోతే అశాంతి, అసమాధానము, వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసంతో వేచి ఉండలేకపోవడం. ఓకే, ఏం మాట్లాడుకున్నాం మనం? మూడోది ఏం మాట్లాడుకున్నాం? వేచి ఉండాలి. ఓకే, నువ్వు 50-100 చొప్పున ఎక్కడో చోట నీ నంబర్ దగ్గర నీకు ప్లేస్ ఏర్పాటు చేయబడి కూర్చున్నావు కదా, ఆ కూర్చునేదాకా రొట్టెలు వస్తాయి, మల్టిప్లై చేయబడి నీ దగ్గరికి వస్తాయి. ఓకే, ఈ ప్రాసెస్లో ఈ 4 మాటలను ఎందుకు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను ఈ రోజునంటే, ఈ 4 బాధ్యతలు క్రీస్తు యేసునందున్న విశ్వాసులమైనటువంటి మనందరి దైనందిన పాఠాలు. ఈ 4 బాధ్యతల్లో ఏ ఒక్క చోట ఆగిపోయినా మిగతా మిరకిల్ జరగదు.
ఈ పాఠాలు మనం నేర్చుకోకపోతే చాలా మన దగ్గరే ఆగిపోతాం, లేకపోతే దేవుని పరిచర్య ముందుకెళ్ళదు. గమనించండి ఒకసారి, కూర్చుండబెట్టకపోయినా పని జరగదు. కూర్చుండబెట్టకపోయినా పని జరగలేదు. నెక్స్ట్ రెండోది, తీసుకోవాలి, వడ్డించాలి. ఇవి అంతకుముందే పేతురు అన్నాడు మాట, వాట్ ఆర్ దే అమాంగ్ సో మెనీ అంటాడు. ఎంతమందికి అవి ఎంత మాత్రం అంటాడు. కానీ ఇప్పుడు తీసుకొని వడ్డించాలి. తీసుకోవాలన్నా విశ్వాసంతోనే, వడ్డించాలన్నా విశ్వాసంతోనే, కూర్చోవాలన్నా కూర్చుండబెట్టాలన్నా విశ్వాసంతోనే. ఈ 4 విశ్వాస పాఠాలు, విశ్వాస నియమాలు మన రోజువారీ జీవితానికి సంబంధించినవి. మిక్కిలి అల్పమైన ప్రొవిజన్ మన ముందున్నప్పుడు, చాలా తక్కువ ప్రొవిజన్ మనకుంది, తక్కువ సమయం మనకుంది, తక్కువ సంపద మన దగ్గర ఉంది, తక్కువ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, పనేమో పెద్దగా ఉంది, తర్వాత అవసరమేమో చాలా విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నెక్స్ట్ మూడవది ఏం మాట్లాడుకున్నామంటే, యూ హ్యావ్ టు వేచి ఉండాలి. నువ్వు ఉన్న చోట వేచి ఉండి, నా టైం వస్తుంది అనే వేచి ఉండే ఒక తృప్తి కలిగిన, సంతృప్తి సహితమైన భక్తి అంటాం దాన్ని. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనాలి. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం అంటాడు. మరొకసారి చెప్పండి, ఒకసారి నాతో పాటు. కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, అందరు వన్ వాయిస్తో చెప్పండి. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. ఉందా బైబిల్ ఈ మాట? ఏమో పాస్టర్ గారు మాకు తెలియదండి. మీ బైబిల్లో 1 తిమోతి పత్రిక అని ఒకటి ఉంటుంది. ఆ పత్రికలో రాసి ఉంటుంది, 6వ అధ్యాయంలో చదవండి ఒకసారి. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. ఓకే, వెయిట్ చేయాలి. నా 50 మంది 100 మంది చొప్పున కూర్చున్నప్పుడు నా నంబర్ ఎక్కడో చోట ఉంది కదా, నాకు కూడా నా దాకా కూడా వస్తుంది, ఆయన ప్రొవిజన్ తీసుకురాబడుతుంది అనే సంగతిని నమ్మి విశ్వసించి వెయిట్ చేస్తూ కూర్చోవడం ఒకటి. రెండోది, నువ్వు సంతృప్తి సహితంగా కూర్చోవాలి. ఇంకోటి, వచ్చిన తర్వాత, వడ్డించిన తర్వాత, తిన్నాక తృప్తి గురించి నేను మాట్లాడలేదండి. తిన్నాక తృప్తి పొందే దాని గురించి కాదు, కానీ ముందు వస్తుంది అని నమ్మకంతో కూర్చోవడమే ముందు సంతృప్తి సహితమైనటువంటి తృప్తి అనేది రాకముందే మొదలవుతుంది. సాటిస్ఫాక్షన్ అంటాం. ఉన్నదాంతో తృప్తిగా ఉండండి అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతుంది. దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఉన్నదాంతో తృప్తిగా ఉండండి అంటాడు. ఆ ఉన్నదాంతో తృప్తిగా ఉండలేకపోవడమే, లేనిది ఇంకోటి ఏదో కావాలి మాకు. అన్ని తోట ఫలాలన్నీ తినొచ్చు, కానీ అవన్నీ తృప్తినివ్వవు. కానీ ఆయన ఏది తినొద్దన్నాడో అది తింటే తృప్తి వస్తుంది. మాట్లాడితే అర్థమవుతుంది కదా. సో ఆ తృప్తి లేని సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఆ సంతృప్తి అనేది నా ప్లేస్కి వచ్చి వడ్డించిన తర్వాత తింటే కలిగే తృప్తి గురించి మాట్లాడలేదు, కానీ ముందు ఆ ప్లేస్లో కూర్చొని ఆయన వడ్డిస్తారు, ఆయన ఏదో ఒకటి చేస్తారని, ఇదిగో మా పరిస్థితులన్నీ దాటి నమ్మి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. నమ్మి దేవా నాతో మాట్లాడి రోజు అని కూర్చున్నాం. ఇదిగో నీ ఈరోజు ఆహారం నాకు ఇవ్వు అని అడిగి కూర్చున్నాం కదా. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ రొట్టెలను విరిచి పంచమని పంపించారు కదా, నా దగ్గరికి వస్తాయి కదా. 5,000 మందికి 12 మంది పంచుతున్నారు. మరి ఏమండి, లేట్ అవుద్ది, అర్థమవుతుంది కానీ మాట్లాడేది. 5,000 మందికి 50 వరుసలు, 100 వరుసలు కూర్చుంటే, 50 into 100 కూర్చుంటే 12 మంది పంచుతుంటే, అది 5 రొట్టెలు 2 చేపలు. వారెంత ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా భక్తిగా పంచాలి. తీసుకోవాలి, వడ్డించాలి. ఓకే, ఫస్ట్ ఏం మాట్లాడాం? కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి, అది మన బాధ్యత. 2, తీసుకోవాలి, వడ్డించాలి. నువ్వు తీసుకొని తిని ఆరగించుకొని నీలో నుంచి వాక్యం బయటికి వెళ్ళాలి. ఆ బయటికి వెళ్ళడానికి దేవుడు గాడ్ ఎక్విప్డ్ యూ విత్ స్పెషల్ టాలెంట్స్. నా లోపల లేని టాలెంట్ నీలో పెట్టిండు కదా. ఆ నీ లోపల పెట్టిన టాలెంట్తోని ఈ వాక్యాన్ని విని తీసుకొని ఆ టాలెంట్తో బయటికి పంపించాలి. అప్పుడు మల్టిప్లికేషన్ సీక్రెట్ మల్టిప్లికేషన్ జరిగే స్పాట్ అది. తీసుకోవాలి, వడ్డించాలి. నెక్స్ట్ 3వది ఏం మాట్లాడుకున్నాం?
వేచి ఉండాలి, తృప్తి పొందాలి. సంతృప్తిగా వేచి ఉండడంలో మనం ఫెయిల్ అవుతాం. ఈ 4 విషయాలు మనం ఫెయిల్ అయ్యే విషయాలు. ఇవి 4 విషయాలు మన బాధ్యతలు. ఈ 4 విషయాలు ఆజ్ఞలు, సలహాలు సూచనలు కాదు. బ్రతిలాడుకోవడం లేదు, ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. వడ్డించాలి, తీసుకోవాలి, వడ్డించాలి, వేచి ఉండాలి, తృప్తి పొందాలి అన్నాడు. ఒకసారి మాట, వేచి ఉండాలి, తృప్తి పొందాలి. ఈ 4 మాటలు ఎంత గుర్తుపెట్టుకుంటారో నాకు తెలీదు. దేవుని సన్నిధికి వెళ్ళి కనీసం ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క రోజు ప్రార్థన చేయండి. ఒక్కొక్క దానికోసం ఒక రోజంతా ప్రార్థన చేయండి. దేవా, నేను కూర్చోలేదయ్యా, నన్ను క్షమించండి. అనేక మార్లు కూర్చోమన్నారు, కానీ నేను ధనం సంపాదించుకున్నాను, నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి అనుకున్నాను, కూర్చోలేదయ్యా మీ సన్నిధిలో, నన్ను క్షమించండి అని ఒక పక్కన, ఇంకో పక్కన ఇప్పుడు కూర్చుంటాను, ఇలా కూర్చుంటాను, అలా కూర్చుంటాను తీర్మానాలు చేసుకొని దేవుని వాక్య ప్రత్యక్షత, వాక్యం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ చివర్లో ప్రార్థన చేసినప్పుడు జరిగే తీర్మానాలు. తీర్మానం ఏం లేకుండా జస్ట్ సినిమా చూసి వెళ్ళిపోతే ఈ వాక్యం మీకేం పనిచేయదు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు విశ్వాసంతో వినుట వలన కాదు, వినుట కోసం ఎందుకు వచ్చారట వాళ్ళు? తమ రోగములు విని విశ్వసించి విశ్వాసాన్ని బట్టి స్వస్థత పొందడానికి వచ్చారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ స్వస్థపరిచే విశ్వాసం కలుగునట్లుగా నేను కూర్చొని వినలేదు, అది మన సమస్య. తర్వాత ఇక 4వది ఉంది, ఆఖరిది ఏంటిది? ఇంకేమన్నా ఉందా? ఇంకంతా అయిపోయింది కదా, ఇంకేమన్నా ఉందా? ఉంది, ఇంకోటి ఉంది. చదవండి, చెప్పండి. వేస్ట్ చేసాం కదా, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఆ వేస్ట్ చేసిన అన్నీ పోగు చేసి అవి ఎంత వేస్ట్ చేసామో లెక్క పెట్టాలి. ఎంత వేస్ట్ చేసామో లెక్క పెట్టాలి. ఒక్కసారి వినండి, ఒకసారి నేను చెప్పే విషయాలు. ఇప్పుడు ఎంత వేస్టేజ్ వచ్చిందండి? వాళ్ళు లెక్క పెడితే, పోగు చేస్తే, సమకూర్చితే ఎంత వచ్చిందట? 12 గంపలు తేలిందట. బాగా వినాలి ఒకసారి మాట. నాకు చెప్పండి, మీకు నేను 100 రూపాయలు ఇస్తాను, ఎంత వేస్ట్ చేస్తారు మీరు? మ్యాక్సిమం ఎంత వేస్ట్ చేయగలరు? వందకు 100 వేస్ట్ చేయగలరు. అంతకంటే దట్ ఈస్ ద లిమిట్ కదా. కానీ 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వేస్ట్ చేయగలరా? చెప్పాలి, నాకు మీకు అర్థం కాలే. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వేస్టేజ్ ఉంటుందా? ఎంత ఉందో అంతలోనే వేస్టేజ్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా? 12 గంపల వేస్టేజ్ ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి అంటే 5 రొట్టెలు, 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు అనబడుతున్న ఆ కొంచెంలో ఇంత వేస్టేజ్ వచ్చింది. దట్ ఈస్ ద మిరకిల్. ఆమె అనండి గట్టిగా, వేస్ట్ చేయండి అయ్యా. బాగా తిని తృప్తి పొందిన తర్వాత కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ వేస్ట్ అయిన దాన్ని లెక్క పెట్టండి. ఆ వేస్టేజ్ కూడా నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని కృపను బట్టి మంటి నుండి అద్భుతమైన ఆహారం నీ కొరకు అద్భుతంగా సృష్టించబడింది. అదే అద్భుతాలు చేయగలిగిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన అలాగే స్వస్థపరచగలడు, అలాగే అద్భుతం చేయగలడు. ప్రతి అద్భుతం కూడా ఆ 3.5 సంవత్సరాల పరిచర్య, ఆ పరిచర్య యొక్క అద్భుతాలు ఏవైతే ఉన్నాయో ఆ అద్భుతాలన్నిటికీ కూడా కేవలం అద్భుతాలు, స్పిరిచువల్ ఇంటర్వెన్షన్ మాత్రమే కాదు. దోస్ ఆర్ ఆల్ టీచింగ్స్, ఎడ్యుకేషన్, మనల్ని ఎడ్యుకేట్ చేసే, సోల్ని ఎడ్యుకేట్ చేసే టీచింగ్స్. అవి ఇక సోల్ పాఠాలు, మన ఆత్మ పాఠాలు. అవి అందరూ లేచిపెడదాం ఒక్కసారి, అందరం లేచిపెడదాం ఒకసారి. క్రీస్తు ప్రభు ఆయన దైవజనుడి అయినటువంటి భక్తుడైనటువంటి ఆ యొక్క యోహాను మరణం, ఆ మరణం యొక్క దుఃఖంలో ఉన్నప్పటికీ
శిష్యులు అక్కడున్న వారందరూ కూడా దుఃఖంలో ఉన్నప్పటికీ 5 రొట్టెలు 2 చేపలు. ఇది విని హేరోదుకు భయం వేసిందట. ఈ వార్త విని హేరోదుకి భయం వేసిందట. యోహాను తిరిగి లేచాడా అనుకున్నాడట. యోహాను తిరిగి లేచాడా, లేదైనా ఇంకెవరైనా ప్రవక్త వచ్చాడా అని ఆలోచించడం మొదలుపెట్టాడట. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి విన్న 4 మాటల్ని, ఆ 4 ఏవైతే మాటలు మనం విన్నామో ఆ 4 మాటల్ని మన మనసులో పెట్టుకొని, నేనే కూర్చోలేదు ప్రభువా, కూర్చోవడానికి నాకు సహాయం చేయండి. ఈరోజు నన్ను గద్దించి ఆజ్ఞాపించినందుకు మీకు వందనాలు. ఒక చోట కూర్చోక, ఒక చోట స్థాపించబడక, ఒక చోట స్థిరపడక నేను ఇటు అటు కదులుతూ ఉండి, ఇదిగో మీ వాక్యమును మేము గ్రహించలేదు. నేను కూర్చోవడం మాత్రమే కాదు, ఇతరులను కూడా కూర్చోబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ బాధ్యతను నేను విస్మరించాను ఇప్పటిదాకా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అలాగే మీకు వందనాలు, స్తోత్రం నాయన. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. ఈరోజు నా ప్రభువా, మీ నుంచి మాకు వినపడే వాక్యాన్ని విని, దాన్ని గ్రహించి, దాని ప్రకారం జీవిస్తూ, ఇదిగో అనేకులకు బోధించే వారంగా మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన, సహాయం దయచేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన, కృతజ్ఞతాస్తుతులు. ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నాం, సహాయం అనుగ్రహించండి. మీకే వందనాలు. అలాగే నేను ప్రభా, మీ దగ్గర నుంచి పొందుకొని మేము వడ్డించాల్సిన వారమై ఉన్నాం. అంతేకాదు, మా స్థలంలో మేము కూర్చొని తృప్తి పడాల్సిన వారమై ఉన్నాం. మా స్థలంలో మేము కూర్చొని తృప్తి పడాల్సిన వారమై ఉన్నాం. సంతృప్తిగా ఉండడానికి మాకు బోధపరచండి. ఈరోజు మాట్లాడినందుకు మీకు వందనాలు. స్తోత్రం నాయన, మీకే వందనాలు. ప్రత్యేకంగా నాయన ప్రభా, మా జీవితాల్లో మేము వేస్ట్ చేసే సమయము, మేము వేస్ట్ చేసే ధనము, మేము వేస్ట్ చేసే ఇదిగో ఆత్మ సంబంధమైన ఆహారం, వాటిని పోగు చేయడానికి మాకు బుద్ధి దయచేయండి, కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. సమస్తమైన అధికారము, ఆధిపత్యాన్ని బట్టి మీకు వందనాలు. ఏకీభవించి మీ వాక్యాన్ని ఎంతవరకు వినడానికి కృపనిచ్చారు. ఈ సమయంలో మేము తీర్మానాలు చేసుకుంటుండగా మీ కృప, మీ కనికరం మా ఎడల విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు. సమస్త ఆధిపత్యం, అధికారం మీకే. ఇదిగో మీ యొక్క అధికారానికి, ఆధిపత్యానికి మేము అప్పగించుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను నాయన. సంఘమంతటిని ఇదిగో ఈ 4 బాధ్యతలు చేసేవారుగా మార్చమని ప్రార్థన చేస్తున్నా. వారి వారి స్థానంలో వారిని కూర్చోబెట్టి, వారి వారి స్థానంలో వాక్యాన్ని రిసీవ్ చేసుకొని ప్రకటించి వడ్డించేవారుగా మార్చండి ప్రభువా. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. వారి యొక్క స్థానములను దీవించి ఆశ్రయించి స్థిరపరచమని వేడుకుంటూ, సమస్తమైనటువంటి ఆధిపత్యం, అధికారాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు, స్తోత్రం చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ సమయంలో మీ బిడ్డలు ఎవరైతే తీర్మానాలు చేసుకుంటున్నారో ఆ తీర్మానాల్ని బలపరచండి. మీ సన్నిధిలో నేను ప్రభు వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తూ, మీ కార్యములు వారి ఎడల అంతకంతకు జరిగించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.